దిక్కులేని వారికి అండగా నిలుస్తూ సాటి మనిషి కన్నీటిని తుడవడమే అసలైన సనాతన ధర్మమని చాటి చెబుతున్నారు శ్రీ శంకర గురూజీ. లోకం పిచ్చివాళ్లు అని వదిలేసిన దిక్కులేని వారిని చేరదీసి కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకుంటున్న కరుణామూర్తి ఆయన. అనాథుల ఆకలి తీరుస్తూ, మానసిక రుగ్మతకు గురైన వారికి వైద్యమందిస్తూ, అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ద్వారా పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. గురూజీ ఆశీస్సులతో ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యురాలు 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత తన సొంత గూటికి చేరింది. పూర్తి వివరాలలోకి వెళితే 2023 డిసెంబర్ 6వ తేదీన సఖీ కేంద్రం ద్వారా ఓ అభాగ్యురాలు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరింది. మతిస్థిమితం లేని ఆ స్థితిలో కూడా అమాయకపు నవ్వులు నవ్వుతూ ఆశ్రమంలో అడుగుపెట్టిన ఆమె అప్పటి నుండి ఆశ్రమ కుటుంబ సభ్యురాలిగా మారింది. సఖీ కేంద్రంలో పనిచేస్తామండి. ఈవిడ గత 10 రోజుల నుంచి అక్కడక్కడే తిరుగుతుంటే మధ్యలో ఒక దగ్గర అక్కడ పట్టణ నిరాశ్రయుల కేంద్రం ఉంటే అక్కడికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ నుంచి ఈరోజు ఉదయం తిరిగి రావడం జరిగింది. సఖీ కేంద్ర ఆఫీస్ పరిధిలో తిరుగుతుంటే చూసి మేము కేంద్రానికి పిలిపించుకొని వివరాలను అడగడం జరిగింది. కానీ తను వివరాలు ఏమీ చెప్పలేకపోతుంది. అందుకని మేము ఈమెని అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి రక్షణాలయంలోనే ఆశ్రయం పొందుతున్న ఈ అభాగ్యురాలికి గురూజీ పర్యవేక్షణలో మెరుగైన వైద్యము, నిరంతర సంరక్షణ అందడంతో ఆమె మానసిక స్థితిలో అద్భుతమైన మార్పు వచ్చింది. కాలక్రమేణా చికిత్సకు స్పందించిన ఆమె తన గతాన్ని గుర్తు తెచ్చుకొని తన పేరు పోచమ్మ అని, తన వారందరూ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్నారని చెప్పడంతో శ్రీ శంకర గురూజీ సంతోషించి ఆమెను సొంతవారికి అప్పగించమని సూచించడంతో డిసెంబర్ 17వ తేదీన ఆమెను నర్సాపూర్ తీసుకువెళ్లారు ఆశ్రమ సిబ్బంది. తన వివరాలు అడిగినప్పుడు పోచమ్మ ఎలా స్పందించిందో చూద్దామా? ఏం పేరు నీ పేరు? పోషమ్మ. ఎక్కడ మీ ఊరు? నర్సాపురం. ఇప్పుడు నర్సాపురంకి వచ్చిన ఇల్లు చూపిస్తావా? నర్సాపురంలో ఎవరు ఉంటారు నీకు? మా అన్న మా అమ్మ ఉంటారు. మీ అన్న ఉండరా? సొంతం ఇల్లా? మీ ఆయన ఉండా? ఉన్నాడు కదా మా ఊరు. ఏ ఊర్లో మీ ఆయన? ఆత్నూరు. తాను చెప్పిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి తీసుకువెళ్లగా ఆ మార్గాన్ని గుర్తుపట్టిన పోచమ్మ సిబ్బందికి దారి చూపిస్తూ తన అన్న ఇంటికి తీసుకువెళ్ళింది. అయితే తన అన్న నివసిస్తున్న ఇల్లు మారడంతో మొదట ఇబ్బంది ఎదురైనా స్థానికుల సహకారంతో తన అన్న నరసింగరావు గారి చిరునామాను కనుగొన్నారు. ఇంట్లో తన అన్న కూతురు సంధ్య మాత్రమే ఉండటంతో కాల్ చేసి నరసింగరావు గారితో మాట్లాడారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ మా చౌటుప్పల్కి వెళ్ళి అమ్మనాన్న ఆశ్రమంకి వచ్చాము. సార్ మీ చెల్లి అడ్రస్ చెప్పేది, మీ ఇల్లు చూపించేది సార్. మీకు అండర్వేర్ వేద్దామని మీ ఇంటికి వచ్చాము సార్ మేము. ఓకే ఓకే సరే సార్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఇక్కడనే మా ఇంటికి ఉంటున్నారు మీరు. సార్ మీకు నర్సాపూర్లో పోస్ట్ ఆఫీస్ మీకు ఐడియా ఉంటుంది సార్, అడిగితే చెప్తారు మీకు. ఓకే, ఆ పోస్ట్ ఆఫీస్ కూడా రండి సార్. మీరు ఏమని తీసుకొని రావాలా సార్? రండి, తీసుకుని రండి సార్, ఇక తీసుకుని రండి. ఆయన చెప్పిన ప్రకారం పోచమ్మను తీసుకుని స్థానిక పోస్టాఫీస్ వద్దకు వెళ్లగా నరసింగరావు గారు వచ్చి
పోచమ్మ ఎలా తప్పిపోయిందో వివరించారు. ఈ సందర్భంగా నరసింగరావు గారు మాట్లాడుతూ, పోచమ్మ మా పెద్దమ్మ కూతురని, తప్పిపోయిన మా చెల్లిని మళ్లీ మాకు అప్పగించినందుకు శ్రీ శంకర గురూజీకి ధన్యవాదములు అని చెప్పారు. అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి నమస్కారాలు సార్. నా పేరు నరసింగరావు, మాది నర్సాపూర్ మండలం, నర్సాపూర్ గ్రామము, మెదక్ జిల్లా. ఈ అమ్మాయి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. మేము ఎర్రగడ్డ హాస్పిటల్ పోతే అక్కడ మెడిసిన్ కానీ మేము పోతే ఆడ తగ్గిపోయింది. అక్కడ నుంచి మేము అందరం బాగానే మా కుటుంబ సభ్యులకు అక్కడక్కడ గ్రామాలందరికీ మేము చెప్పినాము, వెతుకమని చెప్పినాము. మేము కూడా బాగానే వెతికినాము, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. మాకు కరెక్ట్గా దొరకలేదు. ఆమె లాస్ట్కి వచ్చేసి మీ అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి ఏ రకంగా చేరిందో, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు గుర్తుపట్టి తీసుకుపోయారో మాకు తెలియదు. ఇప్పుడు ఈరోజు మాకు అప్పయ్యారు. ధన్యవాదాలు సార్. శ్రీశంకర్ గురూజీ గారికి ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు సార్. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఆయనతో హామీ పత్రంపై సంతకం చేయించుకొని పోచమ్మను అప్పగించారు. ఎవరూ లేని అనాథులను ఆదరించడం మన బాధ్యత. మానవత్వాన్ని చాటడం మన ధర్మం. విడిపోయిన కుటుంబాలను కలుపుతున్న శ్రీ శంకర గురూజీ గారి సేవాయజ్ఞం ఇలాగే సాగాలని ఆశిస్తూ, ఈ పుణ్యకార్యంలో మనవంతు సాయాన్ని అందించి, పోచమ్మల అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో అనాథులుగా జీవిస్తున్న ఎందరో మానసిక వికలాంగులకు అండగా నిలుద్దాము.